రెండు మనసులు ఉన్నాయి. ఒకటి శరీరానుసారమైన మనస్సు, రెండు ఆత్మానుసారమైన మనస్సు. ఇప్పుడు దేవుడు ఎన్నుకున్న మనుషులు ఎవరు? వారికి ఎలాంటి మనస్సు ఉంటుంది? వారు ఎలాంటి స్వభావంతో ఉంటారు అంటే, వారు శరీరమైన లేక శరీర సంబంధమైన మనస్సుతో వారు ఉండరు, కానీ వారు ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి ఉంటారు. శరీరములో వారు ఉన్నప్పటికీ వారు ఆత్మ సంబంధమైన మనస్సును కలిగి ఉంటారు. కారణము, వారు మారు మనస్సును కలిగి ఉన్నారు కనుక. వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తిరిగి జన్మించారు కనుక, అనగా యేసుక్రీస్తు నామములో విశ్వాసం ఉంచి యేసుక్రీస్తు నామములో బాప్టిజం పొంది పరిశుద్ధాత్మను వారు వరంగా పొందారు.